వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ. ఈరోజు మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ క్లాసెస్లో భాగంగా ఆ సిరీస్ ఆఫ్ వీడియోస్లో భాగంగా పాస్కల్స్లో అంటే మనం ఆల్రెడీ ప్రెజర్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్ గురించి చూడడం జరిగింది. ఇప్పుడు అందులో భాగమైన పాస్కల్స్లో ఒక ఇంపార్టెంట్ లా గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి వచ్చాం. ఓకే, సో ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగేది, ఎందుకంటే దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ. సో పాస్కల్స్ లా అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం, రైట్? సో అసలు పాస్కల్స్ లా అంటే ఏంటి? వెన్ ద ఫ్లూయిడ్ ఈజ్ స్టాటిక్ ద ప్రెషర్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఈజ్ సేమ్. సో పాస్కల్ చెప్పింది ఏంటంటే, ఎప్పుడైతే ఫ్లూయిడ్ అంటే మనం పాస్కల్ అన్న పేరు కూడా ఈయన అంటే పాస్కల్ అన్న యూనిట్ కూడా ఈ సైంటిస్ట్ పేరు మీదే మనం తీసుకోవడం జరిగింది. సో పాస్కల్ అనేది దేనికి యూనిట్? ప్రెషర్కి యూనిట్. ఈయన దేని గురించి చెప్పాడు? వెన్ అంటే ఈయన చెప్పింది మనం అర్థం చేసుకున్నట్టయితే, వెన్ వాటర్ ఈజ్ ఎట్ స్టాటిక్ అంటే కదలకుండా ఉన్నప్పుడు, వాటర్ అనేది స్టాటిక్గా కదలకుండా ఉన్నప్పుడు దాని యొక్క అన్ని డైరెక్షన్స్లో కూడా ప్రెషర్ అనేది సేమ్గా ఉంటుంది అని చెప్పాడు, రైట్? సో ప్రెషర్ అనేది సేమ్గా ఉంటుంది అని చెప్పాడు. అంటే ఫ్లూయిడ్ అనేది కదలకుండా ఉన్నప్పుడు ఇటు తీసుకున్నా ఎట్ ఎవ్రీ పాయింట్, ప్రతి పాయింట్లో కూడా దాని యొక్క ప్రెషర్ అనేది సేమ్గా ఉంటుంది అన్నాడు. అంటే Px ఈక్వల్ టు Py ఈక్వల్ టు Pz అంటే ప్రెషర్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్ కూడా సేమ్గా ఉంటుంది. ఎప్పుడు? అంటిల్ అన్లెస్ దేర్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్, అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏది అప్లై అవ్వకపోతే సో ప్రెషర్ అనేది సేమ్గా ఉంటుంది అని చెప్పాడు, రైట్? సో ఈయన చెప్పింది ఇది. సో నెక్స్ట్ ఈ ఫార్ములా బేస్ చేసుకుని అంటే పాస్కల్స్లో చెప్పిన స్టాటిక్ లా అంటే ఈ స్టాటిక్గా ఉన్నప్పుడు మనం ఇంకొకటి కూడా అప్లై చేసుకోవచ్చు, F1/A1 ఈక్వల్ టు F2/A2. ఎందుకంటే ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంది అని అన్నాడు కాబట్టి, అంటే స్టాటిక్గా ఉన్నప్పుడు ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అని అన్నాడు. ఇన్ కేస్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదైనా అప్లై అయితే, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదన్నా అంటే మనం ఇక్కడ ఈ లిడ్ని క్లోజ్ చేసి ఎక్స్టర్నల్గా ఏదైనా ఫోర్స్ అప్లై చేసినట్టయితే అప్పుడు ఫ్లూయిడ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దాని అప్లికేషన్స్ అన్నీ కూడా అంటే పాస్కల్స్లో మనకి ప్రెషర్ని సేమ్గా ఉంటుందని చెప్పింది, బట్ అప్లికేషన్స్ అన్నీ కూడా మనం దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడే దాని నుంచి మనం అప్లికేషన్ అనేది తీసుకురాగలం. సో వీటి యొక్క అప్లికేషన్స్ చూసినట్టయితే హైడ్రాలిక్ బ్రేక్స్, అలాగే హైడ్రాలిక్ లిఫ్ట్స్, అలాగే హైడ్రాలిక్ జాక్స్. సో ఇది ఉపయోగం. సో ఇక్కడ హైడ్రాలిక్ అంటే వాటర్ని వాడతాం. సో ఇప్పుడు బస్సుకు సంబంధించిన బ్రేక్ సిస్టమ్ అనేది ఈ పాస్కల్స్లా బేస్ చేసుకుని ఎలా పనిచేస్తుంది అని చూద్దాం. అంటే బస్ డ్రైవర్ మనం చూసే ఉంటాం, బస్సులో చిన్న పెడల్ తొక్కగానే అంత పెద్ద బస్సు అనేది మూమెంట్లో ఉన్నది ఆగిపోద్ది. ఎలా ఆగిపోద్ది అంటే, ఇప్పుడు ఇది బ్రేక్ అనుకుంటే, అంటే డ్రైవర్ దగ్గర ఉన్న బ్రేక్ అనుకుంటే, డ్రైవర్ ఎప్పుడైతే బ్రేక్ తొక్కుతాడో దానికి ఒక పిస్టన్ ఉంటుంది. పిస్టన్ అనేది ఇలా ఒక క్లోజింగ్ లిడ్లో ఉంటుంది. సో దీని నిండా ఏముంటాయంటే వాటర్ ఉంటుంది. సో కొన్ని చోట్ల ఆయిల్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం పాస్కల్స్ లా ప్రకారం తెలుసు మనం సేమ్ ప్రెషర్ క్యారీ చేస్తుంది, అంటే సేమ్గా ప్రెషర్ ఉంటుంది స్టాటిక్గా ఉన్నప్పుడు. సో వాటర్ స్టాటిక్గా ఉన్నప్పుడు సేమ్ ప్రెషర్ ఉంటుంది, రైట్? సో ఇక్కడ ఒక 10 న్యూటన్స్ ఫోర్స్ అనేది అప్లై చేశాడు అనుకుందాం. బస్సు ఒక 50 న్యూటన్స్లో అంటే 50 న్యూటన్ ఫోర్స్తో ట్రావెల్ అవుతుంది ఫర్ టైం బీయింగ్, అర్థం చేసుకోండి, రైట్? సో ఇక్కడ ఏరియా వచ్చి 10, ఓకే, ఇక్కడ కూడా 10 mm² ఉంది అని అనుకుందాం. ఓకే, Nm/mm² చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఎంత పెద్ద సిలిండర్ పెడితే అక్కడ బస్సు ఆగుద్ది. ఓకే, సో ఎందుకంటే ప్రెషర్ సేమ్గా ఉన్నప్పుడు ఏమవుద్ది, వాటి యొక్క రేషియోస్ అనేవి కాన్స్టెంట్. ఇప్పుడు ఏమన్నాడు, వెన్ ఫ్లూయిడ్ ఈజ్ ఎట్ స్టాటిక్గా ఉన్నప్పుడు ప్రెషర్ ఈజ్ సేమ్ ఎట్ ఎవ్రీ పాయింట్ దగ్గర సేమ్ ఉంటుంది అని అన్నాడు. ఓకే, సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం 10 న్యూటన్స్ మాత్రమే, మనిషి ఒక 10 న్యూటన్ ఫోర్స్ మాత్రమే ఎగ్జర్ట్ చేయగలదు అనుకుందాం. ఇక్కడ ఏరియా ఎంత ఉంది? 10 mm². ఓకే, 10 mm² మాత్రమే ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనం ఆపాల్సిన ఫోర్స్ ఎంత? 50 న్యూటన్స్తో ట్రావెల్ అవుతుంది, 50 న్యూటన్స్ ఫోర్స్తో. సో అప్పుడు ఇక్కడ ఉండాల్సిన ఏరియా 2 ఎంత, అంటే ఇక్కడ ఉండాల్సిన ఫ్లూయిడ్ పార్టికల్స్ ఎంత, అంటే పట్టాల్సిన సైజ్ ఎంత అనేది మనకు తెలియాలి, అంటే ఏరియా తెలియాలి. సో అలాంటప్పుడు అంటే ఈ సిలిండర్ ఎంత ఉండాలి అనేది తెలియాలి. ఓకే, అంటే ఇక్కడ నొక్కాల్సిన పిస్టన్ యొక్క ఫోర్స్ అనేది 50 న్యూటన్స్ ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఆగాలంటే మన కౌంటర్ యాక్టింగ్ కూడా 50 న్యూటన్స్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం చేసిన ఈ పాస్కల్స్లో ఇప్పుడు ఎలా వర్కౌట్ అవుతుంది అంటే, ఇక్కడ 10 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేసాం, రైట్? సో ఇక్కడికి వచ్చేసరికి అవే 10 న్యూటన్స్ ఇవి క్యారీ చేస్తాయి. ఇక్కడ ఉన్న పార్టికల్స్ ఈ సేమ్ పార్టికల్స్ ఇది సేమ్ సైజులో ఉందనుకుంటే సేమ్ క్యారీ చేస్తాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది పెద్ద సైజ్ అయింది కదా, ఏరియా అనేది పెద్దగా ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇక్కడ 4 ఉన్నాయి, 4 × 10 Nm/mm² తీసుకెళ్తాయి. ఓకే, 4 పార్టికల్స్ 10 Nm/mm² తీసుకెళ్తాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి సైజ్ ఎక్కువ అవుద్ది కదా, అంటే ఏరియా పెరిగింది కదా. ఏరియా పెరిగితే ఏమవుతుంది, ఎక్కువ ఫ్లూయిడ్ పార్టికల్స్ పడతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ 4 కూడా వెళ్ళి వీటి మీద ఎగ్జర్ట్ చేస్తాయి ఆ ఫోర్స్. ఓకే, ఈ 4 పార్టికల్స్ వెళ్ళి, సో ఈ 4 మళ్ళీ సేమ్ ఈ ఉన్న Nm/mm² ఈ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తాయి. ఇక్కడ వచ్చేసరికి 20 అయింది అనుకున్నాం. 20 ×
4 అప్పుడేమవుద్ది 80 Nm/mm² ఫోర్స్ అయితే అవుద్ది. ఓకే, సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఈ ఏరియా ఎంత ఉండాలి అంటే ఈ పార్టికల్స్ ఆ 50 న్యూటన్స్ కౌంటరాక్ట్ చేయడానికి, రైట్. సో ఇప్పుడు ఏమవుద్ది 10/10 ఈ 50 ఈ ఏరియా బై 2 అటు తీసుకెళ్ళాం. సో A2 ఎంత అవ్వాలి అప్పుడు ఈ 1 అయిపోద్ది 50 mm². అంటే ఇక్కడ 10 mm² అంటే పెడల్ దగ్గర 10 mm² ఉంటే బ్రేక్ తొక్కడానికి దాన్ని ఆపేది వీల్ దగ్గర ఉండాల్సింది 50 mm² సిలిండర్ ఉంటే బ్రేక్ దగ్గర అక్కడ సఫిషియెంట్ 50 న్యూటన్స్ ఫోర్స్ అనేది వస్తుంది. సో ఇలా మనం మినిమం స్ట్రెస్తో అంటే మినిమం ఎఫర్ట్తో ఎక్కువ వర్క్ని చేయగలం అనమాట. ఓకే, సో అలాగే లిఫ్ట్లో జాక్స్లో వాటిలో లిఫ్ట్ చేసేటప్పుడు కూడా అంతే. ఓకే, సో ఇలాగే ఎక్కువ క్రెయిన్స్ అయినా లిఫ్ట్ చేయాలి, అలాంటప్పుడు కూడా అంతే సేమ్ ఇదే ఫోర్స్ వాడతారు. హైడ్రాలిక్ జాక్స్ కూడా ఇప్పుడు మనం చూసినట్టయితే చిన్న పైప్తో మనం ఫోర్స్ అప్లై చేస్తే చిన్న సైడ్ ఇటు సైడ్ సో ఇలా తిప్పుతూ ఉంటే ఇటే పక్కన పెద్ద కార్ అనేది లిఫ్ట్ అయిపోవడం జరుగుద్ది. ఎలా అంటే సేమ్ ఇదే ప్రిన్సిపల్ వాడి. సో మనం డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏరియా 2 అంటే ఈ A2లో అంటే A1 దగ్గర మనం ఎంత ఫోర్స్ తిప్పగలమో అంత ఫోర్స్ పెడతాము, A2 దగ్గర మనకి ఎంత లిఫ్ట్ చేయాలో దాన్ని బట్టి కూడా చెప్తుంది అనమాట. ఇప్పుడు వే బ్రిడ్జెస్లో వీటిలో కూడా ఈ టెక్నాలజీ అనేది వాడడం జరుగుతుంది. సో ఈ పాస్కల్స్ లా అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పాస్కల్స్ లా అంటే when fluid is a static the pressure at every point is same. సో అది ఆ తర్వాత ఈ అన్ని డైరెక్షన్లో కూడా సేమ్ ఉంటుంది. అప్లికేషన్స్ హైడ్రాలిక్ బ్రేక్స్, హైడ్రాలిక్ లిఫ్ట్స్, హైడ్రాలిక్ జాక్స్లో పనిచేస్తుంది. అలాగే F1/A1 = F2/A2. ఓకే, పాస్కల్స్లో చెప్తుంది ఏంటంటే ముందు ప్రెషర్ ఎట్ కాన్స్టెంట్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఈ రేషియో అనేది రావడం జరుగుతుంది. దీని మీద ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇస్తారు. సో ఇది అర్థం చేసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, రైట్. ఇది పాస్కల్స్ లా గురించి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.